అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టిందా? దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తున్న విభిన్న వాతావరణ పరిస్థితులు ఇవి. కెంటకీ, జార్జియా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా 9 మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రులయ్యారు. మరోవైపు ఉత్తర డకోటా, దక్షిణ డకోటా, మిన్నెసోటా రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. శీతలగాలుల తీవ్రతతో జనం గజగజా వణికిపోతున్నారు. అమెరికాలో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. మొన్నటిదాకా కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజల్స్ ప్రాంతాన్ని కార్చిచ్చు ముట్టి భారీ నష్టం కలిగించింది. ఇప్పుడు అగ్రరాజ్యంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తుంటే మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా వానలు పడుతున్నాయి. వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తుండగా ఆగ్నేయాన భారీ వర్షాలు, ప్రమాదకరమైన వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికాలోని కెంటకీ, జార్జియా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా అల్లాడిపోతున్నాయి. దంచికొడుతున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్ని వరదలు ముంచెత్తాయి. వానలకు తోడు భారీ గాలులు వీస్తున్న కారణంగా పలు భవనాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. భవనాల్లోని వరద నీరు వచ్చి చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఫలితంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా కెంటకీ స్టేట్లో గడిచిన 48 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఇప్పటి వరకు 9 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. అంతేకాకుండా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39,000 ఇళ్లలో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. వర్జీనియా, టెనెస్సీ, అర్కాన్సాస్ స్టేట్లలో కూడా భారీ వరదలు సంభవించాయి. కెంటకీ, టెనెస్సీలోని కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం కురిసిందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. టెనెస్సీలోని ఓబియాన్ కౌంటీలోని కొన్ని ప్రాంతాల్లో ఆనకట్ట విరిగిపోవడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భారీగా గాలులు వీయటంతో ఆస్తులు ధ్వంసమయ్యాయి. కెంటకీలోని రివర్ మెడికల్ సెంటర్ ప్రాంతానికి కూడా వరద నీరు చొచ్చుకురావడంతో చాలా మంది పేషెంట్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరదలపై సమీక్షించారు. సహాయక చర్యల్ని సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు. ఫెడరల్ నిధులు వినియోగించి అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ట్రంప్ ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. ఇక వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్ కాపాడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కెంటకీ గవర్నర్ ఆండీ బేషర్ తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజల్ని బయటికి రావద్దని సూచించారు. భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తర డకోటా, దక్షిణ డకోటా, మిన్నెసోటా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అనేక ప్రాంతాల్లో తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నాయి. 10 దక్షిణాది రాష్ట్రాల్లో అత్యవసరమైన పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్, న్యూ ఇంగ్లాండ్లోని చాలా ప్రాంతాలను భారీగా మంచు కప్పేసింది. రోడ్లు, ఇళ్లు, వాహనాలు మంచులో కూరుకుపోయాయి. రోడ్ల మీద దట్టంగా పేరుకున్న మంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని, వాహనదారులు మంచులోనే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది. నెబ్రాస్కా, అయోవా, విస్కాన్సిన్, మిషిగన్, డెన్వర్లో ఉష్ణోగ్రతలు -10 డిగ్రీలకు పడిపోయాయి. ఆర్కిటిక్ నుంచి వేస్తున్న చలిగాలుల కారణంగా మొంటావో, డకోటా, మిన్నెసోటాల్లో -51 డిగ్రీల వరకు పడిపోతాయని అధికారులు చెప్పారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం ఉత్తర డకోటాలో చాలా వరకు 0 కంటే 50 డిగ్రీల కంటే తక్కువ వరకు ప్రమాదకరమైన చల్లటి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికాలో గత నెల 2011 తర్వాత అత్యంత శీతల జనవరిగా నమోదైంది. మధ్య అమెరికాలో మొదలైన శీతల తుఫాను తూర్పు దిశగా కదులుతూ 15 రాష్ట్రాల నుంచి ప్రభావం చూపించింది. మరికొద్ది రోజుల పాటు వర్షాలు, భారీ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అటు జార్జియా, ఫ్లోరిడాలకు టోర్నడో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా కెనడాలోని టొరంటో, పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి తలకిందులుగా బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. 76 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో
మిన్నెపోలిస్ నుంచి బయలుదేరిన డెల్టా ఎయిర్లైన్స్ విమానం పియర్సన్ విమానాశ్రయ రన్వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో టొరంటో విమానాశ్రయం వద్ద ఉష్ణోగ్రత -8.6 డిగ్రీలుగా ఉంది. గంటకు 51 కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రన్వేపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఇవన్నీ ల్యాండింగ్కు ఇబ్బందికరంగా మారి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దట్టంగా మంచు పేరుకుపోయిన రన్వేపై విమానం జారుతూ బోల్తా పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రమాదం కారణంగా విమానంలో మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.